వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ లో బీసీ నాయకులు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో మహాదీక్ష నిర్వహించారు. ఎంపీఆర్ కృష్ణయ్య బీఆర్ఎస్ పార్టీ పక్షాన శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ, ఇతర పార్టీ నాయకులు తదితరులు ఈ మహాదీక్షకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. తూతు మంత్రంగా బీసీల రిజర్వేషన్లను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి పెట్టి కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్న కేంద్రంపై నెట్టి కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అఖిలపక్ష నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారా అని నిలదీశారు. ఈ రోజు బీసీల రిజర్వేషన్లపై అలసట వ్యక్తం చేసి కేంద్రంపై రుద్దటం సరికాదన్నారు. శాసనసభలో బిల్లు ఆమోదం చేసి పార్లమెంటుకు నివేదించి చట్టం చేసినప్పుడే 42% అమలవుతాయని అన్నారు. ఇప్పటికైనా అన్ని బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష నాయకులు సమావేశమై బీసీల 42% రిజర్వేషన్లపై గట్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎందుకంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత రెండు రకాలు ఉన్నాయి కాబట్టి తప్పించుకోకుండా అక్కడ మంది ఏం చేస్తారో ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఏది చేసినా ప్రజలందరినీ రోడ్ల మీదకి తెచ్చి బంధువులు జరపాలి, రస్తారోకలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మండల కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు రోడ్ల మీదకి వస్తే అప్పుడు ప్రకటన చేసింది ఏంటంటే ఈ నెలలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి షెడ్యూల్ ప్రకటిస్తున్నాం అనేటటువంటి వార్త ఆయన సాక్షాత్ మంత్రి ప్రకటించింది. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల బీసీ రిజర్వేషన్స్ మీద ఏ మాత్రం కార్యాచరణ జరగకముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రకటిస్తున్నారని చెప్పేసి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ప్రకటించిన తర్వాత ఇక బీసీలందరూ ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఏది ఎలక్షన్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాతావరణం అనేటటువంటిది ఇంకా క్లోజ్ కాలేదు. అయితే ఇక్కడ మేము అడుగుతున్నాం ఏంటంటే, మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలంగాణ బీసీ సంక్షేమంగా మేము ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నాం ఏంటంటే, అంతేకాకుండా బీసీలందరి తరఫున కూడా దీన్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము తొందరపడి లేకపోతే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసేటటువంటి అలసును తీసుకొని వీళ్ళైతే జీవో ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయేటటువంటి ప్రయత్నం ఒకవేళ చేసేటటువంటి ఒక అనుమానమైనటువంటిది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితుల పట్ల మీరు జీవో ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1986లో కూడా ఎన్టీ రామారావు జీవో ద్వారా 44% రిజర్వేషన్స్ కూడా ముందుకు వస్తే ఏమైందనేటటువంటి అనుభవం అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ప్రివేల్ ఉన్నది. అంటే మరొక్క మోసానికి మీరు ఏదైనా కానీ సంసిద్ధమైతే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కాదు, జనాభా దామాషా ప్రకారము ఆర్టికల్ 340 అమలు దిశగా ఏదైతే ఎస్సీ ఎస్టీల వల్లే బీసీలకు కూడా రిజర్వేషన్స్ రావాలనేటటువంటి మా డిమాండ్కి ఏంటిదంటే, ఈ రోజునటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 42% అనేటటువంటి కాంగ్రెస్ తీసుకొచ్చిన దాన్ని మేము సర్లే అని చెప్పేసి మేము ఊరుకున్నాము. అయితే ఇక్కడ మాకేంటిదంటే, మాకు కావాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ద్వారా మాకు రిజర్వేషన్ సిస్టమ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్స్ అనేటటువంటిది ఒక మ్యాండేట్ సిస్టమ్ అవుతుంది. రాబోయే రోజుల లోపల దీనికి ఏంటంటే విద్య ఉద్యోగాలనే కాకుండా అన్ని సిస్టమ్ లోపల పర్మనెంట్ ఫిక్స్ అవుతుంది. అదేవిధంగా దేశానికి కూడా ఆదర్శం అవుతుంది. ఎవరు కూడా ఏమైతే అడ్డం రానటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి కరెక్ట్ సిస్టమ్ అనేటటువంటిది మా 40 సంవత్సరాల పోరాటానికి న్యాయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఈ 18 నెలల కాలంలో కానీ అసెంబ్లీ తీర్మానం ఇచ్చినటువంటి 6 నెలల కాలం కానీ కేంద్రంలో కూడా ఏదైతే తమిళనాడుతో లోపల షెడ్యూల్ 9లో పెట్టించడమా, ఏదైతే ప్రాసెస్ చేసి కేబినెట్ ద్వారా తీసుకురావడమా, ఏదైతే లీగల్ సిస్టమ్ ద్వారా మాకు వస్తే ఏంటంటే పర్మనెంట్ సాల్వేషన్ వస్తుంది. కాబట్టి ఆ పర్మనెంట్ సాల్వేషన్
చేసినటువంటిది మా జీవిత త్యాగాలకు సరైన ఫలితం వస్తుంది తప్ప ఈ రోజు ఏదో జీవోదారు ఎలక్షన్ వచ్చి మళ్ళీ ఎవరిదారిలో కోట్లప్పుడు చేసి మళ్ళీ ఫార్మేట్ లేదని చెప్పేసి కొట్టేసేటువంటి 40 సంవత్సరాల డ్రామా ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే మేము సహించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అందుకొరకు ఈ సమావేశంలో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అంటే దేని కొరకు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకోలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే అఖిలపక్షం తీసుకోలేదు, యూనియన్ గవర్నమెంట్ మొత్తం ఒత్తిడి చేయాలని ప్రయత్నం చేస్తలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సమరోన్ముఖం చేసుకోవాలని ప్రయత్నం చేస్తలేదు. ఏ కార్యక్రమం చేస్తలేదు. ఒకటువంటి కార్యక్రమం చేయకపోయినా కానీ రీసెంట్ గా ఒక తమిళనాడులో కూడా ఒక సుప్రీంకోర్టు ప్రాక్టీస్ అనేటటువంటిది మనకు అందుబాటులో ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పించిందంటే తమిళనాడులో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్యాయమైనటువంటి చర్యల మీద సుప్రీంకోర్టు క్లియర్ గా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ మీరు కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకోవాలనేటువంటి అసమర్థ పరిస్థితిలో ఉంటే మీరు సుప్రీంకోర్టు ద్వారా ప్రాపర్ ఫార్మేట్ ద్వారా వచ్చినటువంటి ఈ ప్రాసెస్ ను ఇనాబిల్ చేసుకునేటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప మీరు జీవో ఇచ్చేసి ఎలక్షన్స్ పోతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేదని తెలియజేస్తూ ఇప్పుడు సిబిఎం నుంచి వచ్చేసినటువంటి కైలాష్